పరలోక ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయన పరమందును భూయందును ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చునని యెషయా గ్రంథం 38:15. మాట ఇచ్చెను, ఆయన్ని నెరవేర్చెను. The Lord has done this. उसी ने मुझसे प्रतिज्ञा की और पूरा भी किया है. మాట ఇచ్చి తప్పడండి దేవుడు. మనుషులైతే మాట ఇస్తారు, ఇచ్చిన దానికంటే త్వరగా తప్పుతారు. దేవుడు అలాంటి వాడు. ఆయన నోటి నుండి ఫలానా వ్యక్తికి, ఫలానా దేశానికి, ఫలానా సంస్థకు మాట ఇచ్చాడా అది నెరవేరుస్తాడు. మాట మీద నిలబడాలండి. అందుచేతనే చేశాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. కీర్తన 39:9 దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనీతిని. ఎందుకంటే నీ మీద నేను ఏమనగా నీకు సమస్తము తెలుసు. అందుచేత నేను సంపూర్ణంగా నువ్వు చేసిన దానికి నేను ఇష్టపడుతున్నాను. 2 సమూయేలు 7:20 యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవుడు ఎరిగిన వాడండి, ఎరగనివాడు కాదు. నువ్వే ఆయన ఎరగలే. ఆయనకు ఎరుగు. ఆయన ఎరగండి. ఎందుకు ఆయన ఎరగకుండా జీవిస్తారు? అయితే పనికిరాని వారిని ఎందుకు ఎన్నిక చేసుకుంటారు? అయితే నిన్ను పుట్టించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, గంట వెంట గంట, నిమిషము నిమిషము, దినము వెంబడి దినము కాపాడుతున్న దేవుని మీద మనం నిలబడి ఆయన కార్యాలు నెరవేర్చి దేవుని మహిమపరచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. వింటున్న శ్రోతలు వారి జీవితాల్లో వారు తలపెట్టిన కార్యాలు, వారి సమస్యలు, ఏ సమస్య అయినా పరిష్కారం మీరేనయ్యా. అది కుటుంబ సమస్య కావచ్చు, ధన సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, సమస్తానికి నీవే ఆధారభూతులు. ఆ కార్యాలు నెరవేర్చి మీ నామాన్ని మహిమపరుచుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.